హరి ఓం శ్రీ గురుదేవ దత్త. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. మరి మాఘ పురాణాన్ని చెప్పుకుంటున్నాం కదా. 12వ రోజు యొక్క మాఘ పురాణం 12వ అధ్యాయాన్ని మనము ఈ వీడియోలో మీరు విందురుగానే. అయితే కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఇక ఈ అధ్యాయం యొక్క పురాణ కాలక్షేపాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకుందరు. కానీ మరి పురాణంలోకి వెళ్ళిపోదామండి. శూద్ర దంపతుల కథ. అంటే మనకి 4 వర్ణాల వాళ్ళు ఉన్నారండి. ఆ 4 వర్ణాల వాళ్ళలో శూద్రులు అనేటువంటి వర్ణం ఒకటి ఉంది. ఆ దంపతుల యొక్క కథను ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాము. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా మరి ఒక కథను వినుము అంటే 12వ రోజు యొక్క కథను చెప్పడం జరుగుతుంది. సుమందుడు అను శూద్రుడు ఒకడు ఉండేవాడు అదనమాట అండి. అతడు ధన ధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టం కలవాడు. అంటే చాలా ఇష్టం, ధనమన్నా సంపదలన్నా చాలా ఇష్టం. వ్యవసాయము చేయను. అతను ఏం చేస్తూ ఉంటాడండి? వ్యవసాయము చేస్తాడు. పశువుల వ్యాపారము చేయను. వ్యవసాయంతో పాటు పశువుల యొక్క వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఇవి చాలక వడ్డీ వ్యాపారంను కూడా చేయును. ఈ 2 చాలదు అన్నట్టుగా వడ్డీలు ఇస్తూ వ్యాపారం చేస్తూ ఉంటాడనమాట అండి. ఎంత సంపాదించుచున్నాను, ఇంకనూ సంపాదించవలెను అనేటువంటి వాడనమాట అండి. వాని భార్య పేరు కుముద. ఆయన భార్య యొక్క పేరు కుముద. ఆమె దయావంతురాలు. అంటే ఎవరికైనా ఏదైనా లేకపోతే, లేకపోతే ఎవరైనా జాలిగా ఏదైనా అడిగితే దయ కలిగినటువంటి ఆమె అనమాట. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చాను అదనమాట. అమ్మా, నేను బాటసారిని, అలసిన వాడను, చలి చీకటి మిక్కుటములుగానున్నవి. అంటే మాఘమాసం శివరాత్రి దాకా చలి అనేటువంటిది ఉంటుందండి. మిక్కుటము అంటే ఎక్కువగా ఉంది. అలాగే రాత్రి చీకటి కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ రాత్రికి నీ ఇంట పండుకొనుము. అంటే నేను మీ ఇంటి దగ్గర పడుకుంటాను, నాకు ఇంత చోటు ఇయ్యమ్మా అని అడుగుతున్నాడు. ఉదయమే వెళ్ళిపోదును, నేను ఉదయాన్నే వెళ్ళిపోతాను. ఇంటనున్న కుముదని అడిగాడనమాట అండి ఆ యొక్క బ్రాహ్మణుడు. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించను. అయ్యో, ముసలి వాళ్ళ ఉన్నారు, చలికి దానికి తట్టుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఆమె ఒప్పుకుంది, అంగీకరించింది. అంటే అర్థం ఏమిటండి? ఒప్పుకోవటం జరిగింది. ఆమె అదృష్టము, ఆ బ్రాహ్మణుని దురదృష్టము. యజమానియకు సుమందుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరము పోయి ఉండెను. అంటే వేరొక ప్రదేశానికి, వేరొక గ్రామానికి వెళ్ళాడనమాట అండి. ఇక కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సాడిలో ఒక చోట బాగు చేసి కంబలి మున్నగు వాడిని ఇచ్చి పాలను కూడా కాచి ఇచ్చాను అదనమాట అండి. ఇంటికి వచ్చిన అతిథికి మర్యాదలు చేసింది. ఆ బ్రాహ్మణుడు ఉదయమునే లేచి హరినామస్మరణము చేచు శ్రీహరి కీర్తనను పాడుచుండును. హరినామస్మరణ చేసుకుంటూ శ్రీహరి అంటే విష్ణుమూర్తి యొక్క కీర్తనలను, పాటలను పాడుకుంటుండెను. కుముద, ఓయి, నీవే ఎచ్చటి నుండి వచ్చుచున్నావు, ఎచ్చటికి పోవుచున్నావు అని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, తుంగ భద్రా తీరం నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచు ఉన్నాను అదనమాట అండి. తుంగభద్ర అనేటువంటి తీరం నుండి, తీరము అంటే ఒడ్డు అనమాట అండి, అక్కడ ఉండే ప్రదేశం శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానం చేసినను పుణ్యము కలుగును, అందులకై ఇట్లు వచ్చి తిని అని సమాధానం చెప్పాను. ఆ విధంగా సమాధానం చెప్పటం అనేటువంటిది జరిగిందనమాట అండి. ఇక ఆమె అడుగుగా మాఘమాస స్నాన మహిమను చెప్పాను. ఆమె
అడుగుందనమాట. అసలు మాఘమాసం ఏమిటి, స్నానం ఏమిటి అని అడిగితే ఆ మాఘమాసం యొక్క స్నానానికి ఎంతటి వాళ్ళకి ఎలాంటి వస్తాయి ఏమిటనేది చెప్పటం జరిగింది. కుముదయు మాఘ స్నానం చేయుటకై నదికి పోవలయునని అనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానం చేసి రావలెను అనుకొనెను. తన అభిప్రాయం చెప్పగా బ్రాహ్మణుడు సంతోషంతో అంగీకరించెను. సుమందుడు ఇంటికి వచ్చాను. ఇంతలో ఆయన ఇంటికి రావటం జరిగిందండి. కుముద నదీ స్నానమునకు పోగుచుంటునని భర్తకు చెప్పాను. ఏమంటే నేను ఇలా నదీ స్నానానికి వెళుతున్నాను అని చెప్పటం జరిగింది. సుమంతుడు నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యమునకు ధన వ్యయమగును, వద్దు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమంతుడు భార్యను వెంబడించి నదికి పోయెను. నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధంగా శరీరం అనేటువంటి ఆ నదిలో తడవటం అనేది ఈ విధముగా ఆ దంపతులకు మాఘమాసమున నదీ స్నానమైనది. ఈ విధంగా ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నదీ స్నానము చేయటం అనేది జరిగింది. పుణ్యము కూడా కలిగినది. ఇద్దరికి కూడా పుణ్యం వచ్చింది. సుమంతుడు భార్యను తిట్టుతూ కొట్టుకుంటూ తీసుకుని వచ్చాను ఇంటికి. ఆ బ్రాహ్మణుడును స్నానం చేసి దేవతార్చన చేసుకుని తన దారిని తాను పోయిను. కొంతకాలముకు సుమంతుడు వారి భార్య మరణించిరి. యమభటులు వారిని యమలోకముకు కొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమభటులకు విడిచిరి. కుముదికి పుష్పక విమానంలో విష్ణులోకాన్ని తీసుకెళ్తున్నారు, కానీ భర్తను యమభటులకు అప్పగించారు. అప్పుడు ఆమె, ఓ విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకముకు తీసుకొని పోవచ్చున్నారు. అతని భార్యనకు నేనును ఆయనకు భయపడి ఏ పుణ్యకార్యము చేయలేదు. అందువలన నేను నా భర్తతో పాటు యమలోకములకు పోవలసి ఉన్నది. నేను కూడా యమలోకానికి వెళ్ళాలండి, ఆయనతో పాటేను అని చెప్తోందన్నమాట అండి. ఇక మరి నన్ను విష్ణులోకమునకు ఎలా తీసుకుని పోవచ్చున్నారు అని అడిగాను. అప్పుడు విష్ణుదూతులమ్మ, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారినిగా నరకమును పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధము లేదు. ఆయన చేస్తూ ఉన్నా కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దానిలో కలర్ చేయలేదు, ఇలా చేయండి అని చెప్పడం కూడా లేదనమాట. నీ భర్త చేయి చెడు పనులు నీకు ఇష్టము కాకుండాను భయము వలన కానీ పతి భక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు. పతి ఎందు భక్తి కలిగిన దాను కాబట్టి ఎదురు చెప్పడం అనేది జరగలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. మనసులో మాత్రం అయ్యో నా భర్త ఇలాంటి పనులు చేస్తున్నాడు, మానేస్తే బాబు నా భగవంతుని దయ వలన అనేటువంటిది నీలో వ్యతిరేక ధోరణి ఉంది అని చెప్పాడనమాట అండి. కాబట్టి నువ్వు విష్ణులోకానికి వస్తున్నావు అని చెప్పటం జరిగిందండి. నా భర్త ఎట్లు కాదు, కానీ నీవు విష్ణులోకం తీసుకుని పోగొడుచున్నావు. నీ భర్త తన యమలోకానికి తీసుకెళ్ళి మరి నన్ను ఆయనను నీట మునిగి లేచెను కదా. మా పెనుగులాటలో నేను కూడా ఆయన కూడా ఇద్దరు కూడా నదీ స్నానం చేసి లేచాము కదా. ఇక మరి మా పెనుగులాటలో 3 మార్ల ఆయనయు నీట మునిగి లేచెను కదా. మేము ఇద్దరం పెనుగులాడుతూ ఉంటే 3 సార్లు నేను చేశాను, ఆయన కూడా ఆ యొక్క స్నానం నదీ స్నానం అనేటువంటిది చేయడం జరిగింది. బలవంతముగా చేసినను ఇష్టం లేక చేసినను మాఘమాస స్నానము పుణ్యప్రదము అందురు. అదనమాట అండి. ఎలా చేసినా అది పుణ్యప్రదమైనది. ఆ విధముగా చూచినిచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నీ భర్తకు మాఘ స్నాన పుణ్యము రావలెను. నిజమే, రావలెను. ఆయనను నాతో పాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానం చెప్పలేదు. ఇదంతా కూడా ఎవరు అడిగారండి? భార్య అడిగిందనమాట. ఎవరిని అడిగిందండి? విష్ణుదూతల్ని అడిగింది. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పత్తును వ్రాయి చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారము అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్య పాపముల పట్టికను చూచెను.
సుమంతుని పట్టికలో అన్నీ పాపాలే ఉన్నాయటండి. ఒకటి పుణ్యం. అదేంటి? మాఘ మాసము నదీ స్నానము చేయుచున్న భార్యను కోపంతో కొట్టబోయి ఆ నదిలో తాను కూడా 3 సార్లు మునిగి తేలటం అనేటువంటిది జరిగింది అని చెప్పాడనమాట పలుమార్. ఇక ఆయనకి ఇష్టమున్నను లేకపోయినను నదీ స్నానం అనేటువంటిది జరగడం జరిగిందనమాట అండి. ఇక మాఘమాసంలో నదిలో పలుమార్లు మునుగుడిచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. ఈ విధంగా ఒక్కసారి స్నాన ఫలానికి విష్ణులోకానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. రాజా, మరి బలవంతంగా కానీ మామూలుగా మనసుపడి కానీ ఏదైనప్పటికీ కూడా ఇక మాఘమాస స్నానం నాకు ఫలము పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకముని చేరు పుణ్యము వచ్చిన అనటకు మాఘమాసం అంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘ పురాణము చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యం ఎంత ఉండునో ఆలోచించును. అంటే ఇతనికి ఒక మాఘమాసంలో ఒకరోజు స్నానానికి ఇంత ఫలితం వచ్చింది. మరి మాఘమాసం అంతయు కూడా పుణ్యకార్యాలు చేస్తూ నదీ స్నానాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తే ఎంతంత పుణ్యమో కదా. అంటే ఇక్కడ మనం ఒకటి గ్రహించాలండి, అప్పు చేసి దానం చేయమని కాదు, మన శరీర ఆరోగ్యాన్ని బట్టి హరినామ స్మరణ చేతు చిత్తము అంటే మనస్సు పూర్తిగా మనం చేయగలిగేటువంటి శక్తివంతం ఎంతవరకు అవుతూ ఉంటుందో అంతవరకే చేయాలండి. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మనం గ్రహించుకోవాలన్నమాట అండి. ఇక పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమును ఇచ్చును. ఎంతో పుణ్యాలు మనం మంచి పని చేయటం వల్ల ఏం లేదండి, మనం తోచిందిగా అయ్యో ఎవరికైనా ఒంట్లో ఇలా ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి మందు ఉంటుంది, అతను ఎక్కువ డబ్బులు తీసుకోడు, చాలా బాగా చేస్తాడు, అతను హస్తవాసి మంచిది ఇలా చెప్పనుకోండి, వాళ్ళకి కూడా వెళ్ళానుకోండి, వాళ్ళకి తగ్గింది అదే ఉపకారం చేయటం అనమాట. ఈ విధంగా అనమాట. ఇట్టి వారికి ఇంకా మరి మనము కర్మ పరంపరంగాతమైన అంటే మన కర్మను బట్టి పూర్వజన్మ కర్మను బట్టి కూడా మానవ జన్మ దుఃఖభూయిష్టము పాపబహుళము. దుఃఖభూయిష్టం అంటే దుఃఖాలతో కూడుకున్నది. కొంచెం సుఖము సంతోషము అనేటువంటి దానికి దుఃఖము విచారం అనేటువంటి అన్ని ద్వంద్వాలని. రాత్రి పగళ్ళు ఎలాగో పగలు రాత్రులు ఎలాగో ఈ సుఖ దుఃఖాలు అనేటువంటిది ద్వంద్వం అన్నమాట అండి. కాబట్టి ఇక ఇటివారికి చెడు కార్యములందు ఆసక్తి లేదా చెడు పనులు చేయి వారితో సాంగత్యము కలుగుట సహజము. మన యొక్క కర్మను బట్టి మనకి చెడ్డవాడితో స్నేహం చేసేటువంటిది కూడా వస్తూ ఉంటుంది. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అంటే మనం మంచి మనుషులతోటి మంచి కార్యాలతోటి మంచి మాటలు చెప్పేటువంటి వారితోటి స్నేహం చేయటం వలన ఇటువంటివి కొన్ని తొలగిపోతాయి. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయి వారితో కలియుటకు యత్నింపవలేను. అంటే యత్నించుట అంటే ప్రయత్నించుట. తన పనులను 100 వదిలి మాఘమాస స్నానమును చేయవలెను. అంటే మనం ఎన్ని పనులను ఒక్కసారైనా మాఘమాసంలో స్నానం అనేటువంటిది చెయ్యాలి. అట్లు కాక స్నానము పూజా దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు అంటే చాలా తక్కువ నరకమును చేరును. నరకం అనేటువంటిది తప్పకుండా వెళతారు. మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించిన వారు అంటే ఒక్కరోజైనా పురాణ కాలక్షేపాన్ని విన్నవాళ్ళు అందుకోసమేనండి. ఏమో వ్యూస్ వస్తున్నాయి రావటం లేదని కాదు, కామెంట్స్ పెడుతున్నారు పెట్టడం లేదని కాదండి. నాకు తోచిన విధంగా పరమాత్మను నా చేత పలికించేటువంటి పలుకుని మీకు వినిపిస్తున్నానే తప్ప కానీ నేనేదో గొప్ప విద్వాంసురాలని అంతకంటే కాదండి. నా యొక్క జ్ఞాన సముపార్జన ఎంత అంటే ఇసుక రేణువు అంతకు మించి చాలా ఇంకా ఇసుక రేణువు కంటే కూడా తక్కువనే చెప్తున్నానండి. కాబట్టి తెలుసున్న దాన్ని 10 మందికి పంచేటువంటి ఆ యొక్క బుద్ధిని కలిగించేటువంటిది ఆ పరమేశ్వరుడే తప్పకండి నాది ఇసుమంతైనా కాదు. ఆ విధంగా ఒక్కరోజైనా పైన చెప్పిన వాటిని కనుకొని చేస్తేటండి మనము కూడా కుముదా సుమందుల వలె విష్ణులోకమును పొందెదము. కుముద అనేటువంటి స్త్రీ, సుమందుడు అనేటువంటి పురుషుడు వల్లే మనము కూడా
విష్ణులోకానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాదండి, మాఘమాసమున ప్రయాగలో స్నానము ఉన్నగునివి చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మరలా మరలా పుట్టడం చావటం అనేటువంటి ఉండదు. వానికి మోక్షమే కలుగును. మోక్షం అనేటువంటిది రావటం జరిగింది. ప్రయాగ ఎందే కాక మాఘమాసము కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, సోనభద్ర, గౌతమి, తామ్రపర్ణి ఇత్యాది నదుల యందు ఏ నదిలో అయినా సరేనండి స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. ఇసుమంత కూడా తగ్గదుటండి. మానవులందరూ వారెట్టి వారైనను, వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ కూడా మాఘమాస స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వీనన్నిటినీ కానీ కొన్నిటిని యథాశక్తిగా చేయుటయే వారికి పాప తరుణోపాయము, పాపములు పోయేటువంటి తరుణోపాయము. అంటే మనకి తోవ చూపించేటువంటిది, మోక్ష ప్రాప్తి సాధనము అని, మోక్షానికి సాధనము ఇదే మాట అండి. వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను. దిలీప్ మహారాజుకు వశిష్ఠుడు తన కులగురువైన వశిష్ఠ మహర్షి ఈ విధంగా బోధించెను, చెప్పాను. మరి 12వ రోజు యొక్క మాఘ పురాణం అనేటువంటిది పూర్తయిందండి. మరి ఇందులోని తప్పులుంటే ఒప్పులుగా భావించమంటున్నాను. అంతేకాదండి, ఈ యొక్క మాఘ మాసంలో 12వ అధ్యాయం యొక్క ఫలాన్ని ఆ పరమేశ్వరునికి దారిపోయిచుంటూ ఆ పరమేశ్వరార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు అని చెప్పాము. మరి విన్నారు కదండి. మరొక అధ్యాయంతో 13వ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను. మీ సూర్యకుమారిని. అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ కామెంట్స్ పెట్టండి. ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావటం అనేది జరుగుతుందండి. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.